ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ముందుగా మీ అందరికీ కూడా వందనాలు. అలాగే మన అభిషిక్తులు, దైవదాసులు, మరి అలాగే మన సంఘ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. ఆ తర్వాత మరి నిజంగా అన్ని చోట్ల కూడా మరి ఆర్కెస్ట్రా వారు చాలా అవసరం. కానీ ఇక్కడ ఆర్కెస్ట్రా లేకపోయినా సిద్ధు వారు మరి ఈ యొక్క వీడియోని మరి ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు. వారికి కూడా చిన్నవాడైనా నా విశ్వాస చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు నా మందిరంలో. వారికి, వారి అన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ వారిని ఆర్కెస్ట్రా గారికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు చెబుతూ ఉంటారు. అందుని బట్టి వందనాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాన్ని ఇందాక చదివాం. మరొకసారి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు మరొకసారి చదువుకోండి, లేకపోతే నేను చదువుతా. ఆ దారి విశాలమైనదని, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఆ దారి సంకుచితమైనది. మాట గుర్తుపెట్టుకోండి, సంకుచితమైనది. దాన్ని కనుగొనువారు, దాన్ని కనుగొను అని అందరూ చెప్పాలి. దాన్ని కనుగొనువారు కొందరే. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉండగా చాలా విషయాలు జనానికి అర్థమయ్యే రీతిగా అర్థం కావాలని చాలా ఉపమానాలు చెప్పారు కదమ్మా. చూడాలి, చాలా ఉపమానాలు చెప్పారు. ఒక్కో తప్పుడు మనం కూడా ఏమంటామంటే బాగా ఎత్తు పెరిగి మనిషి చాలా ఉంటే ఏమంటామంటే, ఒరి బాబు అశోకుడు బుద్ధి విగ్రహం అంత ఉండవు, ఎందుకురా బాబు ఇట్లా పెరిగావు అని చెప్పి అంటామంట. అంటే అతడు అశోకవనంలో బుద్ధి విగ్రహం అంతా ఉండడు, కానీ పోలుస్తామన్నమాట. ఇక్కడ కూడా అర్థమయ్యే రీతిలో అనేకులు వెంబడిస్తున్నప్పుడు ఈ యొక్క మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పాఠంలో 2 మార్గాలు కనపడుతున్నాయి నాకు ఇచ్చిన పాఠంలో కదమ్మా. ఎన్ని పాఠాలు? 2 పాఠాలా 4 పాఠాలా చెప్పండి. సరే, దీంట్లో అయితే 2 మార్గాలు కనపడుతున్నాయి. ఇరుకు మార్గము, విశాల మార్గము. నాకు ఇచ్చినటువంటి లెటర్లు అయితే మీ దగ్గర కూడా ఉండి, కావాలంటే చూసుకోండి. ఏమనుంది? 2 ద్వారాలు, 2 ద్వారాలు ఎక్కడుంటాయి అంటే మన వాకిలికి ద్వారం, తలుపు. ఇప్పుడు నేను ద్వారాల గురించి చెప్పాలి, ఏమా మార్గం గురించి కూడా చెబితేనే కానీ మీకు కొంచెం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. మన అందరికీ తెలుసు అసలు మార్గము అంటే దారి అని అర్థం. ఏంటమ్మది? దారి. మార్గం అంటే అంతేనా? ఎట్టా ఇది పాస్టర్ గారు అని అనొచ్చు, లేకపోతే త్రోవ. ఏమండి, మీరు బస్ స్టాండింగ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకపోయే లెక్క అయితే ఆ యొక్క విమానాశ్రయంలో కానీ ఏమని రాసి ఉంటాయి అంటే రైలు మార్గము, విమాన మార్గము. అంటే అది వెళ్ళే మార్గాన్ని త్రోవ, దారి. లేకపోయే లెక్క అయితే అది వెళ్ళేది ప్రయాణం చేసేటువంటి ఒక మార్గం. మనందరికీ కూడా ఇక్కడ చెప్పబడిన లేఖన భాగంలో చూస్తే ఇరుకు మార్గము, విశాలమైన మార్గము.
విశాలమైన మార్గం అంట చాలా విశాలంగానే ఉంటుందంట. ఇరుకు మార్గం మటుకి ఎలా ఉంటుంది? ఇరుగ్గా ఉందా? అక్కడ సంకుచితముగా జీవమునకు మార్గము సంకుచితముగా ఉన్నది అని ఉంది. సంకుచితము అని అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు, చిన్నది, ఇరుకైంది, చాలా ఎల్లలేని మార్గం అని అర్థం. ఏంటది? సంకుచితము, చిన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి నేడు దినాల్లో ఈ లెంట్ డేస్లో ఈ 40 రోజులు వస్తున్నారు, కానీ ఈ భస్మ బుధవారము అంటే ఏంటో నేను చెప్పినాక ఈ మార్గం గురించి దీని గురించి కొద్ది నిమిషాలు చెబుతాను. లెంట్ డేస్ అంటే చీల్చబడుట, శ్రమల ధ్యానాలు. ఇది మొన్న కూడా ఇస్రాయేల్ పాస్టర్ గారు చెప్పాడు మీకు. వసంత కాలంలో ఆకులు చిగురించి మొదటి ఆకులు ఏమొస్తాయి అంటే రాలిపోతాయి, చిగురించి ఆకులు కొత్తగా వస్తాయి. అంటే మనము కూడా ఏం చేయాలంటే కట్టి కాల్చబడినట్లుగా కాల్చబడి శ్రమలలో బూడిదలాగా భస్మమైపోవాలి. అంటే తనను తాను తగ్గించుకోవాలి. బూడిదలాగా కట్ట గట్టిగా ఉంటుంది, కాల్చినప్పుడు ఏమైపోద్ది అంటే అది బూడిద అయిపోద్ది. అందుకనే నేను బూడిదని ప్రభువా, ధూళిని ప్రభువా నీతో మాట్లాడటానికని అబ్రహాము అంటాడు. యోబు గ్రంథంలో కూడా 47:6 అంటాడు. చదవద్దులే కానీ సమయం చాలదు. అయ్యా, నేను బూడిదలో ఉండి పశ్చాత్తాపము పడుతున్నాను అన్నాడు. పశ్చాత్తాపం పడి ప్రతి ఒక్కరూ కూడా నూతన సిగురు రావాలి. లెంట్ డేస్ అంటే ఏమిటంటే 40 దినాలు వస్తాం కాదు. ఇక్కడ కూడా అనేకులు వచ్చారంట. మన సంఘానికి కూడా ఈ 40 రోజులు బయట పట్టనంత మంది ఉన్నారు. వారికి చెప్పాడు ఈ మాట. అయ్యా, అనేకులు వస్తున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఒక మనుషుడు అడుగుతాడు. చూడండి అమ్మ ఒకసారి త్వరగా. ఎవరు అడిగారు అంతకుముందు పై వచనంలో? రక్షణ పొందేవారు ఒక మనుషుడు అడుగుతాడంట, అయ్యా కొద్దివారేనా? సదమా అనేకులు ప్రయాసించున్నారు, కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారు డైరెక్ట్గా ఈ మాట చెప్పాడు. ఉందా ఏమా? రక్షణ పొందేవారు కొద్ది మందే ఉంటారంట. అక్కడ యెరూషలేములో అనేక మంది. ఈరోజు మన లూథరన్ చర్చిలో కూడా అనేక మంది. ఎంతమంది రక్షణ పొందారు? చేతులు ఎత్తండి. కొంతమంది. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విమర్శించడం కాదు, యేసు ప్రభు వారు ఇక్కడ అడుగుతున్నాడు. అందుకని చెప్పి రక్షణ పొందిన వారు కొద్ది మంది అని అన్నాడు. కానీ అంట ప్రకటన గ్రంథంలో చూసుకోండి ఒకసారి. 7వ అధ్యాయము 9వ వచనంలో అనేకులు తెల్లని వస్త్రములు ధరించుకుని ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలోను లెక్కంపజాలని తెల్లని వస్త్రములు, అన్ని చదవద్దులమ్మా, తెల్లని వస్త్రములు ధరించినటువంటి రక్తములో ఉదుక్కున్న వారు దేవుని సన్నిధానములో అనేక భాషల నుంచి పొందారు. మనం కూడా ఏం చేయాలంటే అనేక మంది రక్షింపబడాలి ఆ పరలోక రాజ్యానికి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఈ మార్గం తెలియట్లా, ఇరుకు మార్గం తెలియట్లా, సంకుచితమైన మార్గం తెలియట్లా. మాట మారాలి. ఏం మారాలమ్మా? మాట చూపు మారాలి, ప్రవర్తన మారాలి. రక్షణ పొందేమని చెప్పుకుంటున్నారు, చాలా మంది రక్షణ పొందుతారు. చూపు మారాలి, మాట మారాలి, మనసు మారాలి. ఏంటే నీ అంతా కూడా నీ ప్రవర్తన ఈ 40 దినాల్లో మార్పు యేసు ప్రభువులాగా రావాలి. అది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని చెప్పి అంటారు, అయ్యా
సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను 14వ అధ్యాయము 13, 12 వచనాలు అనుకుంటా, ఒకసారి చూడండి అమ్మా. ఇంకా కింద చదువు 14, 13. 14. ఒకరి మార్గము సరిగా కనపడును గాని తుదక అది మరణములకు. మరి ఏంటి నాకు ఇంకోటి చదువుతున్నారు, చదువు రాదా ఏమా? 14 అంటే ఒకళ్ళు నేను అటు ఇటు చెప్పి చూడలేదు ఇక్కడ అమ్మా. ఒకరి మార్గము సరైనది కనపడును గాని అది తుదకు మరణములకు. నిజంగానే మన మార్గాలన్నీ చాలా బాగా కనపడతా ఉంటాయి. నేను పాటలు పాడగలుగుతాను, నేను వాక్యం చెప్పుకోగలుగుతున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను దేవుని యందు భక్తిభక్తులు కలిగి ఉంటున్నాను, నేను వాక్యం చెబుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను వెళ్ళే మార్గం అంతా మంచిదే అనుకుంటారంట, యథార్థంగానే ఉందనుకుంటారంట. అక్కడే చూడండి సామెతలు 16, 25. ఒకటి చదవండమ్మా. ఒకరి మార్గము ఏం కనపడిద్దమ్మా? ఒకరి మార్గము మనందరికీ కూడా యథార్థంగా కనపడిద్దంట, కానీ తుది అది ఏం చేసిద్ది? మరణమునకు. అందుకని జీవమునకు పో మార్గం ఇరుకుగా సంకేతముగా ఉన్నది. కానీ మన మార్గాలు ఎలా ఉన్నాయి అంటే అమ్మా, మన మార్గాలన్నీ కూడా యథార్థంగా ఉండి అనుకుంటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, కానీ అది తుదకేమవుతుంది? మరణమునకు దారి తీస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మన అందరికీ తెలుసు చిలకలు 2 ఉంటాయి అంట. సీతాకు ఒక చిలుక, రెండోది రాంచిలక కదమ్మా. రాంచిలక 4 పిల్లలు ఉన్నాయి అంట. ఈ పిల్లలకంట పాట పాడిందంట. మనం కూడా పాటలు పాడతాంగా, ఇప్పుడు వరకు పాటలు పాడారు, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అయ్యగారు పాట నేర్పిందంట. జాగ్రత్తగా ఉండండి, వలవేస్తాడు, నూకలు జల్లుతాడు, పట్టుకెళ్తాడు, బుట్టలో వేస్తాడు, కోసుకు తింటారని. కానీ పాట అయితే నేర్పింది, కానీ పాట యొక్క అర్థము తెలియలా. సరిలే పర్వాలేదని దూరంగా వెళ్ళిందంట. మనం చాలా సార్లు పాడతాం ఈ పాట. యెహోవా యథార్థమైనది యెహోవా. ఆడొచ్చాడంట. మనం కూడా ఈ పాట పాడుతున్నాం, కానీ ఆ మార్గం తెలియట్లా. వచ్చాడంట, నూకలు వేసాడంట, తిన్నయ్యంట, పట్టుకున్నాడంట, తీసుకెళ్ళి బుట్టలో వేసాడంట, అమ్ముకున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే గ్రహింపు లేదు మనకి. దేవుని మార్గంలో నడవాలనే గ్రహింపు పాటలు పాడుతున్నాం. ఆ పాటలో ఉన్న అర్థము దారి. చాలా మంది పాడుతున్నారు ఇక్కడ, దారి ఏ దారి నడిచినా రాజా నీ సన్నిధిలో, ఏ దారి నడిచినా నీ అంటే నేను. ఇంకో పాట ఉంది మార్గం, తెలుసా? మార్గం గురించి ఇంకో పాట ఉంది. ఏం పాట అది? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమునా, నేనే కాకింకెవ్వరు, నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన రండి రండి యేసుని యొద్దకు రమ్మనుస్తున్నాడు. వస్తున్నారు. ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది నేడు దినాల్లో ఏ మార్గంలో నడుస్తున్నారో తెలియట్లా. నోవాహు కాలంలో 6వ అధ్యాయము 12వ వచనములో జలప్రలయం రావటానికి జనులు ఎలా ఉన్నారో, ఎలాంటి మార్గంలో నడిచారో, ఎలాంటి విధానంలో నడిచారో, ప్రపంచం అంతా కూడా మునిగిపోయి మరల